హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు లింక్ పైన నొక్కకు. రచయిత్రి సింగరాజు రమాదేవి గారు. అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ఇంకేదైనా సజెషన్స్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. అబ్బా, మీ ఇంటికి వస్తే ఎంత హాయిగా అనిపిస్తుంది పెద్దమ్మ. వస్తూనే దివాన్ మీద వాలిపోయి అంది మోహన. వెనకే వచ్చిన వాళ్ళ ఆయన వెంకట్ ఏమీ మాట్లాడకుండానే కూర్చున్నాడు. ఏంటి వెంకట్, ఆఫీస్ విశేషాలు అని పలకరిస్తూ కాఫీనా టీనా, ఏం తాగుతారు అని అడిగాను. కాఫీ అన్నాడు వెంకట్. నాకు టీ టక్కునంది మోహన. మళ్ళీ నువ్వు కూర్చో పెద్దమ్మా, నేను కలుపుతా అంది. ఏం పర్లేదు, కాఫీ కలవటం ఎంతసేపు అంటూ వంటింట్లోకి నడిచాను. నా వెనకే వచ్చింది మోహన. అబ్బా, నీ వంటగట్టు కూడా ఎంత శుభ్రంగా ఎలా ఉంటుంది అంది. ప్రతిగా చిరునవ్వు నవ్వుతూ ఒక బర్నర్ మీద టీ కోసం పాలు నీళ్లు పెట్టి ఇంకొక దాని మీద చిన్న గిన్నెలో వేడి పాలలో డికాషన్ పంచదార వేసి కాఫీ వేడి కావటానికి పెట్టాను. ఈ గ్యాస్ పొయ్యి నా చిన్నప్పుడు ఉన్నదే కదా అంది మోహన. అప్పటిదే అంటూ ఆ గూట్లో కప్పులున్నాయి తీయమ్మా చెప్పాను. అద్దాల షెల్ఫ్లో ట్రేలో పెట్టి ఉన్న కప్పులు తీస్తూ షెల్ఫ్ కూడా ఎంత నీట్గా సర్దావో అంది. ఏమిటే ఇవాళ మా ఇంటికి కొత్తగా వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఎప్పట్లానే ఉందిగా అన్నాను. ఏమో పెద్దమ్మ, ఇదివరకు అంత పట్టించుకోలేదనుకుంటా అంది. సర్లే, 2 చిన్న ప్లేట్లు తీయి, ఆ డబ్బాలో ఉన్న కారపూస తీసి వాటిలో పెట్టు, ఇది టేబుల్ మీద పెట్టు, నేను కాఫీ తీసుకుని వస్తాను అన్నాను. నాకు మోహనకి టీ, వెంకట్కి కప్పులో కాఫీ పోసి ఇటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుందాను రండి అని పిలిచాను. వెంకట్ వచ్చి డైనింగ్ చైర్ లాక్కొని కూర్చుంటూ ఓ టేబుల్ ఖాళీగా ఉందే అన్నాడు. మోహన అతను వంక ఒక చూపు చూసింది. అదే మా టేబుల్ అయితే ఏవేవో గిన్నెలు సీసాలు డబ్బాలతో నిండిపోయి ఉంటుంది. అది ఖాళీ చేయలేక మేము అక్కడ కూర్చోటమే మానేశాం అన్నాడు. కాఫీ తాగుతూ హాల్లో వైపు చూసి అలాంటి కేన్ సెట్ చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది అన్నాడు. మా హాల్లో వేసి ఉన్న కేన్ సోఫా సెట్ని చూస్తూ అదా, ఓ 30 ఏళ్ళు అయి ఉంటుంది కొని, బాగానే ఉంది కదా అని మార్చలేదు, మధ్య మధ్య పాలిష్ చేస్తూ ఉంటాం అంతే అంటూ మా ఇంట్లో అన్నీ పురాతనమైనవే ఉంటాయి నవ్వుతూ అన్నాను. బహుశా టాపిక్ మార్చడానికి అనుకుంటా. కారపూసి బాగుంది పెద్దమ్మ అంది మోహన. కాఫీ కూడా బాగుంది అత్తయ్య, ఫిల్టర్ కాఫీ కదా, మా ఇంట్లో ఇలా ఉండదు అన్నాడు వెంకట్. మళ్ళీ వెంకట్ వంక ఒక చూపు చూసి నాకు ఫిల్టర్ చేయడానికి బద్ధకం వేసి ఇన్స్టెంట్ కాఫీ కలుపుతాను పెద్దమ్మ, అది ఆయన గారి కంప్లైంట్ బుంగమూతి పెట్టి అంది మోహన. నేను వెంకట్ ఇద్దరం నవ్వేశాం. మొత్తానికి వాళ్ళ మాటల్లో ఏదో అసంతృప్తి కనబడింది నాకు. ఇటువైపు ఏదో పని ఉండి వచ్చారట వాళ్ళు. పెద్దనాన్న వచ్చే టైం అయింది ఉండండి అంటే పాపాయి స్కూల్ నుంచి వచ్చేస్తుంది అని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉండిపోయాను కాసేపు. రాత్రి చెల్లెలు సుధా ఫోన్ చేసి మోహన వాళ్ళు వచ్చారట కదా అంది. అవును, ఇటువైపు ఏదో పని ఉందంట అన్నాను. అది ఏదో విల్లాలు కట్టి అమ్ముతున్నారంటే చూద్దామని వచ్చారట అంది. అవునా, మొన్నే కదా కొత్త ప్లాట్ కొన్నది అన్నాను. 2 ఏళ్ళు అయిందిలే, ఏమిటో వాళ్ళ ప్లాను, ట్యాక్స్ ఎక్కువ పడుతోందో అదేదో అంటున్నారు, ఉన్న ఇల్లు సరిపోవట్లేదట. సరిపోవట్లేదా, 2 బెడ్రూమే కదా, పెద్దదే కదా అని ఇంకేమనాలో తెలియక ఆగిపోయాను. నేను అదే అన్నాను, ఊరికేనా చూస్తున్నామంటున్నారు, ఏమిటో వాళ్ళ గోల, పోన్లే అని ఇంకా వేరే ఏవేవో విషయాలు మాట్లాడి పెట్టేసింది సుధా. రాత్రి ఆయన వచ్చాక ఆ కబుర్లే చెప్పాను. ఏమిటి, మన వెంకట్ బాగా సంపాదిస్తున్నట్టున్నాడు అంటూ హాస్యమాడారు ఆయన. ఆ తర్వాత వారం రోజులు కనుకుంటా చిన్నదానికి జ్వరమట అని సుధా మనవరాల్ని చూడటానికి వెళ్తూ ఉంటే నేను వెళ్ళాను. మేము వెళ్ళి బెల్ కొడితే వచ్చి తలుపు తీసింది మోహన. వెనకాలే చిక్కిపోయిన మొహంతో చిన్నది సుహాన. అమ్మమ్మ, సుధాని చూడగానే దాని దగ్గరికి దూకింది సుహా. రా పెద్దమ్మ అంటూ లోపలికి తీసుకుని వెళ్ళింది మోహన. హాల్లో ఉన్న పెద్ద సోఫా సెట్లో పడి ఉన్న న్యూస్ పేపర్లు సుహా బొమ్మలు కాస్త పక్కకి తోసి కూర్చోండమ్మా వస్తున్నా అని లోపలికి వెళ్ళింది. హాల్ అంతా ఒకసారి కలియ చూశాను. గృహప్రవేశానికి వచ్చినప్పుడు విశాలంగా పెద్దగా ఉన్నట్టు గుర్తు. ఇప్పుడు ఏమిటో ఇరుగ్గా ఇంత చిందరబందరగా అనిపిస్తోంది. సుధా పాపాయిని చూస్తూ 2 రోజుల జ్వరానికే ఇంత పీక్కుపోయిందంటూ బాధపడిపోయింది. మోహన లోపల నుంచి దానికి పెరుగన్నం కలిపి తీసుకొచ్చింది. ఏమీ తినట్లేదు, కాస్త ఇదైనా తింటుందేమో చూడాలి అంటూ దాని ఫీడింగ్ చైర్ తెస్తా ఆగు అని వెళ్ళబోతుంటే ఏం అక్కర్లేదు, నేను తినిపిస్తాలే
అని సుహాని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ తినిపించసాగింది. పెద్దమ్మమ్మ నా కోసం ఏం తెచ్చావు తింటూనే అడుగుతుంది చిన్నది. దానికి నేను చేసి పంపిన పల్లి పాకం సున్నుండలు లాంటివి బాగా ఇష్టం. సారీరా తల్లి, ఈసారి చేయలేదు, మళ్ళీ చేసినప్పుడు పంపిస్తా అంటూ దాన్ని బుజ్జగించాను. మా ఇల్లు చూసి జడుచుకున్నావా పెద్దమ్మ అంది మోహన. అబ్బే, చిన్నపిల్లలతో ఎంతకని సర్దుకుంటావులే, అలాగే ఉంటుందిలే అన్నాను. మొన్న మీ ఇంటి నుండి వచ్చాక వెంకట్ కూడా మీ ఇల్లు ఎంత పొందికగా విశాలంగా అనిపించిందో అన్నాడు. మన ఇల్లు కూడా అలా పెట్టచ్చు కదా అన్నాడని చెప్పింది. నవ్వుతూ అన్నా కూడా మోహన ముఖంలో కాస్త దిగులు ఏదో కనిపించింది. సుధా అందుకుని ఆ అబ్బాయికి కాస్త శుభ్రత ఎక్కువ, అన్నీ ఎక్కడక్కడ ఉండాలి అంటాడు, హోటల్ రూమ్ లాగా. ఇల్లు అలా ఎలా ఉంటుంది, చిన్నపిల్ల ఉన్న ఇల్లు, పైగా దానికి ఉద్యోగం తీరుబడి ఎక్కడా, ఏదో సర్దుకుపోలు కానీ అంది. మోనా వాళ్ళు ఆ ప్లాట్కి వచ్చి 2 ఏళ్లే అవుతుంది. అంతకుముందు అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు, నాకు బాగా గుర్తు. పాప మొదటి పుట్టినరోజు గృహప్రవేశము 2 ఫంక్షన్లు కలిపి చేశారు. చిన్న వయసులోనే ఇల్లు సమకూర్చుకున్నందుకు మోనా వాళ్ళని మేమంతా ఎంతో అభినందించాం. అవన్నీ గుర్తు చేసుకుంటుంటే మోనా చెప్పింది, మొన్న మీ ఇంటికి వచ్చాం కదా, అక్కడ ఏవో విల్లాలు కడుతున్నారంటే చూడటానికి వచ్చామని. ఆ విషయం సుధ ముందే చెప్పింది కనుక అని ఊరుకున్నాను. 250 గజాల డూప్లెక్స్ ఇల్లట. ముందు లాను, సిట్అవుట్ ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీ లోపల ఒక సూపర్ బజారు, చిన్నపాటి ఫంక్షన్ చేసుకునేందుకు హాలు, జిమ్ము, స్విమ్మింగ్ పూల్, ఇలా చాలా అధునాతన సౌకర్యాలు ఉన్నాయట. అన్ని వివరాలు చెప్తున్నా మోనా గొంతులో పెద్ద ఉత్సాహం లేకపోవడం గమనించాను. ఈ ఇల్లు కొత్తదే కదా, మళ్ళీ ఇంకొకటి తీసుకోవడం అని ఆపేశాను. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు పెద్దమ్మ, తనకే ఈ ఇల్లు నీట్గా ఉండట్లేదని, ఎవరైనా వస్తే సరిపోదని ఏదో అంటాడు. ఆ కొత్త విల్లా పెద్దదే అయినా చాలా దూరం, పాప స్కూల్కి దూరం, ముఖ్యంగా అమ్మ అత్తయ్య అందరి ఇల్లు దూరమే అవుతాయి అక్కడ నుండి. తనకి చెప్తే కొట్టి పాడేస్తున్నాడు, అది మంచి ఇన్వెస్ట్మెంట్ అంటాడు. మోనా చెప్పింది విని కాసేపు ఆగి, ఇల్లు నీట్గా లేదా, సరిపోవట్లేదా అని అడిగాను. మోనా సంశయంగానే నా ముఖంలోనికి చూస్తూ ఆగిపోయింది. ప్లాట్ మరీ చిన్నదేం కాదు, నీట్గా లేకపోవటానికి చాలా కారణాలున్నాయి అని మనసులో అనుకుంటూ, పద ఓసారి మీ ఇల్లు చూద్దాం అన్నాను. పాపాయిని బెడ్రూమ్లో పడుకోబెట్టి కథ చెప్పి నిద్రపుచ్చుతూ తను నిద్రలోకి ఒరిగింది సుధ. నేను మోనా ఇల్లంతా కలే తిరిగి చూశాం. పొడుగాటి హాల్లో ఒకవైపు లివింగ్, ఒకవైపు డైనింగ్ ఏరియా విడిగా ఉన్నాయి. 2 పెద్ద బెడ్రూమ్లు, ఒకదానికి అటాచ్డ్ బాత్రూమ్, ఒకదానికి కామన్ బాత్రూమ్. వంటిల్లు కూడా మరీ చిన్నదేమీ కాదు, విడిగా గిన్నెలు కలగడానికి, బట్టలు ఉతకటానికి యూటిలిటీ. అన్ని రూముల్లోనూ వార్డ్రోబ్లు, షెల్ఫ్లు అంతా సౌకర్యంగానే ఉంది. ఒక బెడ్రూమ్లో చాలా అట్టపెట్టెలు, సామాన్లు కనిపించాయి. ఏమిటవన్నీ అడిగాను. అవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆర్గనైజర్లు, చెప్పానుగా. ఆయన కంప్లైంట్, ఇల్లు నీట్గా లేదని ఎప్పుడు ఒకటే గోల. అందుకే ఒక వీకెండ్గా అసలు ఓ 2 రోజులు సెలవు పెట్టి అయినా మొత్తం సర్దిద్దామని అవన్నీ తెప్పించానంది. ప్లాస్టిక్ టబ్బులు, బుట్టలు, చిన్న షెల్ఫ్లు, హ్యాంగర్లు, గోడలకు అతికించి హూక్స్, ఇలా రకరకాల వస్తువులు అవన్నీ. రూమ్ సగం వాటితోనే నిండిపోయింది. నెక్స్ట్ వీక్ వెంకట్ మా మామగారు వైపు బంధువులు ఫంక్షన్కి మా అత్తగారు వాళ్ళని తీసుకుని వెళ్తున్నాడు. 2 రోజులు ఉండడు. పాపాయిని అమ్మ దగ్గరికి పంపించేసి ఆ టైంలో అంతా సర్దేసి వెంకట్ని సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నా అంది. మంచి ఐడియా, నన్ను కూడా అప్పుడు పిలు, నేనేమైనా హెల్ప్ చేయగలనేమో అన్నాను. అబ్బా థ్యాంక్స్ పెద్దమ్మ, నేను అదే అడుగుదాం అనుకుంటున్నా, నీకేం ప్రాబ్లం లేదుగా అంది. నో ప్రాబ్లం అన్నాను. ఇంకో గంటకి బయలుదేరి ఇంటికి వచ్చేసాను. సుధా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వారం తర్వాత మోనా ఇంటికి వెళ్ళిన నాతో, పెద్దమ్మ ముందు ఈ ఆర్గనైజర్స్ అన్నీ విప్పి ఫిట్ చేద్దాం, ఆ తర్వాత సర్దడం మొదలు పెడదాం అంది. సమస్య సర్దడం ఒకటే కాదు, ఏవి సర్దాలి అన్నది అన్నాను. అంటే అంది. ముందు మీ వస్తువులు, బట్టలు అన్నీ తీసి బయట పెడదాం. వాటిలో పాతగా అయిపోయినవి, వాడనివి, పనికిరానివి ఇలా వేరు చేసి కొత్తగా ఉన్నవి, మీరు వాడుతున్నవి మాత్రం సర్దుదాం. తర్వాత మిగిలినవి ఏం చేయాలనేది చూద్దాం అన్నాను. వంటింట్లో అరలో ఉన్నవి ముందు తీసాం. హాట్ ప్యాక్లు 5-6, ప్యానాలు 4-5, ప్రెషర్ కుక్కర్లు చిన్నవి, పెద్దవి, స్టీల్వి, నాన్ స్టిక్వి, ఇలా నానా రకాలు. చాకు రోజు వాడేది కాక కత్తుల సెట్ పెద్దది, చెక్కు తీసే పీలర్లు 3, అట్లకాడ స్టీల్దొకటి, చెక్కదొకటి, సిలికాన్దటొకటి, ఇలా ఏ వస్తువు చూసినా 5-6 రకాలకి తక్కువే లేవు. కప్పులు, గాజు గ్లాసులు, డిన్నర్ సెట్లు తీసిన కొద్దీ వస్తున్నాయి. కొన్ని ఫంక్షన్లకి బహుమతిగా వచ్చినవి, కొన్ని వీళ్ళు కొనుక్కున్నవి అన్నీ బయటకి తీసి పెట్టేసరికి డైనింగ్ హాల్ నిండిపోయింది. మోనా అసలు కొన్ని ఉన్నట్లు మర్చిపోయింది. సామాన్లు ఎక్కువైపోయి షెల్ఫుల్లో తోసేసి ఉన్నవి కనపడక కొత్తవి కొంటున్నారు.
అరే, ఇవి ఇక్కడున్నాయా అంటూ ఆశ్చర్యపోయింది. అలాగే బెడ్రూమ్లోనూ బట్టల అరమరలలో కుక్కి కుక్కి పెట్టి ఉన్న వందల కొద్దీ బట్టల జతలు, పార్టీ వేర్ అని, క్యాజువల్ వేర్ అని, ఆఫీస్ వేర్ అని, అన్నీ ముచ్చటమైన పేర్లు. ఇక దుప్పట్ల రంగులు, దిండు గులేబీలు, కుషన్ కవర్లు, ఎక్స్ట్రా సెట్లు, కప్పల కుప్పలు. అన్నీ అసలు కొన్ని కవర్లు కూడా విప్పకుండానే పెట్టేసి మర్చిపోయినవి బయటపడ్డాయి. డ్రెస్సింగ్ టేబుల్ తీస్తే అందులో మేకప్ సామాగ్రి గురించి ఇంకా చెప్పక్కర్లేదు. సుహానా డ్రెస్సులు, బొమ్మలు కూడా అంతే. ఎక్కడ చూసినా అవే. పిల్లలకి ఎక్కువ సమయం ఇవ్వలేక దాన్ని బొమ్మలతో, బహుమతులతో భర్తీ చేసే ఆలోచనలా అనిపించింది. వెంకట్కి కూడా తక్కువ ఏమీ తినలేదు. 6 నెలలకు ఒకసారి సెల్ ఫోన్లు, ఐప్యాడ్ లాంటివి మార్చడం, పాత ఛార్జర్లు, వైర్లు, ఇయర్ ఫోన్స్, గ్యాజెట్స్ చెత్త చాలానే ఉంది. హాల్లో షూ ర్యాక్లో ఒక్కొక్కరికి 15 జతల చెప్పులు, బూట్లు. అవన్నీ తీసి బయట పెట్టాక చూసిన మోనా మొహం కాస్త కళ్ళ తప్పింది. ఎక్కువ కొనేస్తున్నట్టున్నాం పెద్దమ్మ అంది. మోనాకి ఆన్లైన్ షాపింగ్ బాగా అలవాటు. ఇది క్యూట్ ఉంది కదా, అది చాలా యూస్ఫుల్ కదా అంటూ అనుకున్నవి కనబడ్డవి ఆర్డర్ పెట్టేస్తూనే ఉంటుంది. ఇక ఏ ఎగ్జిబిషన్కో వెళ్ళినప్పుడు అక్కడ ఇంకాస్త కొనేస్తుంటుంది. ఆ సామాన్లు పెట్టడానికి ఎక్కువ షెల్ఫ్లు చేయించడం, ఆ షెల్ఫ్లు ఎక్కువ సామాన్లు ఎలా అమర్చాలి అని ఆ వీడియోలు చూస్తూ, వాళ్ళు డిస్కషన్ బాక్స్ లింకులు డిస్క్రిప్షన్లో లింక్ పెడితే క్లిక్ చేయండి, కొనండి అనగానే ఆ లింక్ పైన నొక్కేసి మళ్ళీ అలాంటివి ఎక్స్ట్రా ఆర్గనైజర్లు, సామాన్లు కొంటూ ఉండడం. బ్యాంకులో డబ్బులు, చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి. ఉన్న వస్తువులు వెతికి తీసి ఆర్డర్ పెట్టి వాడే కన్నా ఆన్లైన్లో కొత్తవి ఆర్డర్ పెట్టడం తేలికైపోయింది. కనీసం ఆ వస్తువులతో పాటు వచ్చిన అట్టపెట్టెలు కూడా పాడేయలేదు. అవి కూడా పనికి వస్తాయి కదా అని అటక మీద పడేసి ఉంచింది. అవన్నీ తీసేసరికి సగం రోజు అయిపోయి నీరసం వచ్చేసింది. పద, మంచి టీ తాగి అప్పుడు మళ్ళీ మొదలు పెడతామన్నాను. పెద్దమ్మ, గ్రీన్ టీనా, మసాలా టీనా, ఫ్రూట్ ఫ్లేవరా టీ బ్యాగ్ తీస్తూ అడిగింది. నా మొహం చూసి భయంగా మామూలు టీ పెడతాను అని వెళ్ళింది. అంతకుముందు మేము వచ్చిన రోజు మోనా సెల్లులో ప్లే అవుతున్న వీడియోలు ఒకటి నాకు కంటపడింది. హోమ్ డెకరేషన్ వీడియో అది. అలాంటి వీడియోల సంగతి నాకు తెలుసు. నాకు రకరకాల కొత్త వస్తువులు చూపించి వాటితో మన జీవితం మారిపోతుందన్న భ్రమ కలిగిస్తున్నారు. అవి కొనటానికి వీడియో కింద లింకులు ఇచ్చి కొనమంటున్నారు. మార్కెట్లోకి వారం వారం కొత్త ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయి. కొన్ని ఉపయోగకరమే అయినా ఆ లింకులన్నీ క్లిక్ చేసి అవన్నీ కొంటూ పోతే మనకు ఉపయోగం సంగతి ఎలా కానీ ఇల్లంతా గోడౌన్లా మారిపోతుంది. మోనా ఇంట్లో అదే జరుగుతుంది. ఆ విషయం మోనాకి సమయము, సందర్భము చూసుకొని చెప్పే రీతిలో చెప్పాలి అని ఆ రోజే అనుకున్నాను. ఈ సందర్భము ఇప్పుడు కలిసి వచ్చింది. ఇల్లంతా నిండిపోయిన సామాన్ల మధ్య కూర్చొని టీ తాగుతూ యుద్ధభూమిలో అర్జునుడికి గీతోపదేశం చేసిన కృష్ణుడిలాగా మోనాకి అరగంట క్లాస్ పీకాను. అప్పటికే మోనాకు కూడా సమస్యకి మూలం కాస్త అర్థమైంది. కాబట్టి శ్రద్ధగా నేను చెప్పిందంతా వింది. గీత విన్న అర్జునుడికి వ్యామోహం పోయి కర్తవ్యం బోధపడ్డట్టు మోనాకి వస్తు వ్యామోహం కాస్త పోయి తగ్గి కర్తవ్యం తెలిసి వచ్చింది అనిపించింది. టీ తాగి ఉన్న వస్తువులన్నీ 3 కుప్పలుగా విభజించాం. రోజు వాడుకునేవి ఒకటి, అప్పుడప్పుడు వాడుకునేవి రెండోది, అసలు వాడనివి ఎక్స్ట్రా ఉన్నవి మూడో కుప్ప. మూడో కుప్పలోని ఎక్కువ వస్తువులు చేరాయి. అవన్నీ అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దాం అంటే ముందు కొంచెం దీనంగా ముఖం పెట్టినా ఇక తప్పదనుకొని పక్కన పెట్టేసింది. 2 కుప్పలు వస్తువులు అరల్లో సర్దేశాం. సామాన్లు తగ్గిపోయాయి కాబట్టి నీట్గా సరిపోయాయి. మోనా ఆర్డర్ చేసిన ఆర్గనైజర్స్ అసలు అవసరం పెద్దగా పడలేదు. కాస్త విరామం ఇచ్చి భోజనాలు చేశాం. తిన్నాక హాలు వంక చూశాను. హాలు సైజును దృష్టిలో పెట్టుకోకుండా నచ్చిందల్లా చాలా లెదర్ సోఫా సెట్టు ఇంకా పెద్ద టీపాయ్ కొనేసి వేశారు. పైగా అది షోరూంలో లాగా హాల్ మధ్యలో వేశారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా అంటూ హాల్లో మధ్యలో సోఫా సెట్ని మోనా సాయంతో గోడకి జరిపేసి వాటి మధ్యలో ఉన్న పెద్ద కార్పెట్ని దానిపై సగం మంచమంత సైజులో ఉన్న టీపాయ్ని తీసేసి బాల్కనీలో ఉన్న ఖాళీ ప్లేస్లోకి తరలించాం. దాంతో హాలు విశాలంగా అయినట్టు అనిపించింది. టీపాయ్ చిన్నది కావాలంటే వేసుకోవచ్చు అన్నాను. ఇక డైనింగ్ టేబుల్ కూడా మధ్యలో ఉన్న దాన్ని గోడకి జరిపేసి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మధ్యలోకి జరుపుకోవచ్చులే అని చెప్పాను. సోఫా, డైనింగ్ టేబుల్ అలా గోడ దగ్గరికి జరిపేయటంతో హాలు మధ్య చాలా ఖాళీ ఏర్పడి అక్కడ వేసిన మార్బుల్ ఫ్లోరింగ్ డిజైన్ బయటపడి అందంగా కనబడింది. మా హాల్ ఇంత పెద్దదా ఆశ్చర్యపోయింది మోనా. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర క్యాబినెట్, అదనంగా ఉన్న కప్పు సెట్లు, హాట్ బ్యాగ్స్లు అన్నీ ఖాళీ కావటంతో డైనింగ్ టేబుల్ పైన ఉన్న పచ్చడి సీసాలు, సాస్ బాటిల్స్, స్నాక్స్ ఆ క్యాబినెట్లోకి సరిగ్గా సరిపోయాయి. ఖాళీ అయిన టేబుల్ శుభ్రంగా తుడిచి చక్కటి క్లాత్ వేసి ఒక బుల్లి ఫ్లవర్ వేసి పెట్టేసరికి ముచ్చటగా తయారైంది. ఆ మర్నాడు కూడా మిగతా రూములకి అదే సూత్రం అనుసరిస్తూ సర్దేశాం. పనిలో పనిగా మోనాకి ఇంకో సూత్రం చెప్పాను. ఇల్లు నీట్గా ఉండాలంటే తక్కువ వస్తువులు ఉండాలి.
లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్న సామెత తెలుసుగా. పైగా నీట్గా ఉంచాలని నువ్వు ఒక్కదానివే హైరాణ పడితే సరిపోదు. ఇంట్లో ఉన్న అందరూ అదే స్పృహతో ఎక్కడికక్కడ పెడుతూ శుభ్రత పాటిస్తేనే అది సాధ్యం. లేకపోతే నువ్వు చూసే వీడియోల్లో ఆడవాళ్ళలాగా నువ్వు 24 గంటలు డస్టింగ్ క్లాత్ పట్టుకుని ఇల్లంతా తిరుగుతూ ఉండాలి అన్నాను. నిజమే పెద్దమ్మ, మీ ఇంట్లో పెద్దనాన్న అన్నయ్య వాళ్ళు కూడా చాలా నీట్గా పెడతారు కదా. ముందు వెంకట్కి పాపకి ఈ విషయం చెప్తాను అంది. ఆ సాయంత్రం మోన 3 కుప్పల వస్తువులు కొన్ని తమ ఇంట్లో పని వాళ్ళకి ఇచ్చేసింది. మిగిలినవి దగ్గరలోని అనాథాశ్రమాలకి పంచడానికి మోన, సుహా, సుధా, నేను అందరం వెళ్ళాం. అలా ఇవ్వటంలో కలిగే ఆనందం మోనాకి కూడా అనుభవంలోకి వచ్చినట్లుంది. శరణాలయంలో వాళ్ళకి ఒక పూట భోజనానికి కూడా డబ్బులు కట్టి వచ్చింది. అక్కడ ఉన్న పిల్లల్ని చూసి, మమ్మీ నా బొమ్మలు కూడా కొన్ని ఇస్తానమ్మా అని సుహా ముద్దు ముద్దుగా చెప్తుంటే అందరం ముచ్చటపడి వచ్చే వారం తప్పకుండా మళ్ళీ వద్దాం అనుకున్నాం. తిరిగి వచ్చి వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఒక వారం ముందున్న ఇంటికి ఇప్పటికీ ఎంత తేడా. ఇల్లంతా విశాలంగా పొందికగా ఆహ్లాదంగా ఉంది. అబ్బా హాయిగా ఉంది ఇంట్లోకి రాగానే అంది సుధా. విప్పిన చెప్పులు జాగ్రత్తగా షూ ర్యాక్లో పెట్టి చేతులు కాళ్ళు కడుక్కొని వచ్చిన మోన, పెద్దమ్మ ఆ టీ పెట్టనా ఏంటి అని అడగనులే, ఇప్పుడు ఒకటే బ్రాండ్ అంది నవ్వుతూ. నేను కూడా నవ్వేశాను. 2 రోజుల తర్వాత సుధా ఫోన్ చేసి అంది, ఏం మంత్రం వేసావే అక్కయ్య, అల్లుడు మొత్తానికి ఒక కొత్త ఇంటి ప్లాను వదిలేశాడంట, ఈ ఇల్లు బాగానే ఉంది అంటున్నాడంట చెప్తోంది సుధా నవ్వుతూ. అవును మంత్రమే, అందరూ అనునిత్యం పాటించాల్సిన మంత్రం అన్నాను సుధా నవ్వుతో శృతి కలుపుతూ. కథ సమాప్తం.